సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వారం హృదయాన్ని కదిలించే భయానక కథల్ని చూడండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. గాడ్ ఎండ్స్ హియర్ అంటే దేవుడు ఇక్కడితో ముగుస్తుంది. ఇలాగే రాసుంది యావీ కాటా మోనస్ట్రీలో ఉన్న ఆ భయంకరమైన తలుపు మీద. ఆ తలుపు ముందు ఇద్దరు నన్స్ నిలబడున్నారు. వాళ్లకి లోపల వెళ్ళడం తప్ప వేరే దారి లేదు. ఒక నన్ ఇంకో నన్కి చెప్పింది, ఈరోజు మన లైఫ్ని సాక్రిఫైస్ చేయాల్సిందే, లేదంటే ఈ ప్రపంచంలో ఎవరూ ప్రాణాలతో ఉండరు. వాళ్ళిద్దరూ ఆ తలుపుని తెరిచారు. ఆ కాటా మోనస్ట్రీ లోపలికి వెళ్లారు. అక్కడ వాళ్ల కోసం భయంకరంగా కనిపించే ఒక నన్ ఎదురు చూస్తోంది. దాని పేరు వాలిక్. వాలిక్ ఒక నన్ మీద దాడి చేసి తన్ని అక్కడే చంపేసింది. చనిపోయేటప్పుడు ఆ నన్ ఇంకో నన్ను దగ్గర ఒక తాళం ఇచ్చి నువ్వే ఎలాగైనా ఇది చెయ్యాలని చెప్పింది. ఇంకో నన్ ఆ తాళాన్ని తీసుకుని సడన్ గా పరిగెత్తింది. ఆ నన్ ఏదైనా చెయ్యకముందే వాలిక్ ఆ నన్ను మీద దాడి చేసింది. తను అక్కడి నుంచి తప్పించుకుని వాలిక్ తన దగ్గరికి రాకముందే తను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఇద్దరు నన్ల మరణ వార్త రొమేనియాలో ఉన్న ఒక గొప్ప ప్రీస్ట్ దగ్గర చేరింది. ఆయన ఈ విషయాలన్నిటినీ విచారించాలని ఆలోచించారు. తనతో పాటు ఎరిన్ అనే ఒక నన్ని తీసుకుని ఆ ఇద్దరు నన్స్ చనిపోయిన చోటుకి వచ్చారు. సిస్టర్ ఎరిన్ దగ్గర ఒక ప్రత్యేక శక్తి ఉండేది. ఆవిడికి చాలా విజన్స్ వచ్చేవి. దాని సహాయంతో ఏదైనా అవాంఛనీయ సంఘటనలను ముందుగానే చూసేది. కొన్నిసార్లు ఆమె ఆత్మాలను కూడా చూసేది. కాబట్టి ఆ ప్రీస్ట్ సిస్టర్ ఎరిన్ని ఆయనతో పాటు తీసుకురావడానికి ఎంచుకున్నారు. ఆ ప్రీస్ట్ ఇంకా సిస్టర్ రాత్రిపూట యావీలో ఉన్న కాటా మోనస్ట్రీ పూర్తిగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ మోనస్ట్రీలోకి రాగానే వాళ్ళు చాలా అన్ఈజీగా ఫీల్ అయ్యారు. అకస్మాత్తుగా ఆ శిథిలాలలో తెల్లని వస్త్రాలు ధరించిన కొన్ని మాంక్స్ ప్రొజెక్షన్ అటు నుంచి ఇటు వెళ్లడం కనిపించింది. వాళ్ళింకా కొంచెం ముందుకు వెళ్లారు. అక్కడ ఆబ్జెక్ట్స్ తానంతటా తానుగా మూవ్ అవుతున్నాయి. అది చూడగానే వాళ్ళిద్దరికీ అర్థమైపోయింది, ఇక్కడ ఖచ్చితంగా చెడు నీడ ఉందని. అప్పుడు ఒక మూలలో ఆ ప్రీస్ట్కి ఆత్మహత్య చేసుకున్న ఆ నన్ కనిపించింది. ఆమె మెడ విరిగిపోయింది. ఆమె నోరు సగం కుళ్ళిపోయింది. సడన్ గా ఆ నన్ తన కళ్ళు తెరిచి ఆ ప్రీస్ట్ మీద దాడి చేసి ఆయన్ని ఒక కఫీన్లో బంధించి పెట్టింది. ఇంకోవైపు సిస్టర్ ఎరిన్ యాబీ కాటా మోనస్ట్రీలో ఉన్న ఒక నన్ని ఢీకొనింది. ఆవిడతో మాట్లాడిన తర్వాత తెలిసింది, చాలా కాలం క్రితం అక్కడ ఒక ఎగ్జార్సిజం చేశారు. దాని ద్వారా మన ప్రపంచంలో ఒక పోర్టల్ తెరిచింది. ఆ పోర్టల్ సహాయంతో కొన్ని దుష్టశక్తులు మన ప్రపంచంలోకి రావడం ప్రారంభించాయి. వాలిక్ అనే ఒక చెడు ఆత్మ కూడా ఆ పోర్టల్ ద్వారానే ఈ ప్రపంచంలోకి వచ్చింది. వాలిక్ చాలా ప్రమాదకరమైనదని చెప్తారు. ఎవరైతే దేవుణ్ణి పూజిస్తారో వాళ్లని ఆ ఆత్మ ప్రాణాలతో వదిలిపెట్టదు. సిస్టర్ ఎరిన్ ఆ నన్ దగ్గర అడిగింది ఆ వాలిక్ని ఎలా ఓడించాలని. ఫ్రెండ్స్, మన హారర్ స్టోరీస్ ఇప్పుడు ఆడిబుల్లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ మన స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ కి రాకముందే మీరు వినొచ్చు. ఇప్పుడే ఆడిబుల్ యాప్ కి వెళ్లి మా ఆడిబుల్ షోని చెక్అవుట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ కేఎం తెలుగు హారర్ టేల్స్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.